నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ అత్యద్భుతం. అందులో కూడా లోకేష్ పెర్ఫార్మెన్స్ అయితే అమోఘం, మామూలుగా కాదు. అసలు మహానాడికి లోకేష్ హైలైట్ గా నిలిచాడని చెప్పని ఏబిఎన్ రాధాకృష్ణ తన సుదీర్ఘమైనటువంటి పలుకుల్లో మామూలుగా చెప్పలేదు. ఎందుకంటే మనకి మామూలు ఒక విషయం ఏంటంటే కాలజ్ఞాని అనగానే బ్రహ్మంగారి మనకు గుర్తుకొస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అయితే ప్రపంచంలో చాలా పాపులర్ అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నాస్ట్రాడామస్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ అయితే కొంత అంతర్జాతీయ వ్యవహారాల గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి నాస్ట్రాడామస్ గురించి మాత్రం తెలుసు. ఫ్రాన్స్ కి చెందిన నాస్ట్రాడామస్ ఏంటంటే కాలజ్ఞాని. ఆయన ఆగామి, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ప్రస్తుత వర్తమాన పరిస్థితులు ఎలా ఉంటాయి, వీటన్నిటిని కూడా చాలా కూలంకషంగా చెప్పినటువంటి ఆయన ఈ నాస్ట్రాడామస్. మనకి తెలుగునాట బ్రహ్మంగారు. అదేవిధంగా తెలుగునాట రాజకీయాల్లో ఈ నాస్ట్రాడామస్ ఎవరు అంటే ఏబిఎన్ రాధాకృష్ణ అని చెప్పి అనుకోవాలి. సో ఈయన ఏం చేశాడంటే మహానాడుతో ఒక అద్భుతమైనటువంటి సర్టిఫికెట్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చేశాడు. అంతేకాకుండా మామూలుగా కాదు, అంచెలంచెలుగా ఒక ఎంత స్థాయికి ఎత్తాలో అంత స్థాయికి లోకేష్ పర్ఫార్మెన్స్ను కూడా ఎత్తేసేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చేసాడు. ఇచ్చేసి తర్వాత ఇందులోనే ఏమైనా ఆశలు లాంటి ఏమన్నా భవిష్యత్తులో వస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటున్నాడు. అలాంటి ఆశలు కూడా వద్దని కూడా ఈయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇందులో కొన్ని ఒకటి రెండు అంత సుదీర్ఘమైన మనకు అనవసరం, కానీ మహానాడికే హైలైట్గా నిలిచిన లోకేష్లో మార్పు గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించారంట. గుర్తించి ఆయన చాలా విషయాలు చెప్పాడంటే ఇంతో కూటమి ప్రభుత్వంపై సడలని ప్రజా విశ్వాసం, ఇది ఇక్కడ మెయిన్ అంశం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తగ్గని ప్రజాగ్రహం. ఈ ఏడాది కాలంలో అసలు ఆయన మీద ఏం ఆగ్రహం తగ్గలేదు. తర్వాత ఇంకా అంతకంటే కూడా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రధాన ప్రజా సంక్షేమ పథకాలు ఇంకా అమలు చేయకపోవడంతో నిజంగానే ప్రజల్లో ప్రజా వ్యతిరేకత ఏర్పడిందా అన్న అనుమానం రాజకీయ పరిశీలకుల్లో కూడా ఏర్పడింది. కానీ ఇదంతా చూసి ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, 4 ఏళ్ల తర్వాత మళ్ళీ తనే అధికారంలోకి వస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆశలు పెంచుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని ఈ కడప మహానాడు రుజువు చేసి, అది ఈయన కనుక్కున్నటువంటి గొప్ప సీక్రెట్. ముగింపు సభకి కూడా ఈయన చెప్పింది ఏంటంటే ప్రజలు చాలా స్వచ్ఛందంగా ముందుకు రావటం ఒక పెద్ద హైలైట్. మళ్ళీ అందులో ఈ హైలైట్స్లో ఇంకొక హైలైట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు మహానాడికి తరలి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారు తప్ప వాళ్ళని ఎవరిని కూడా బస్సుల్లో తీసుకెళ్ళటాలు కానీ, లేదు అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి చిన్న చితక ఎంప్లాయీస్ని బెదిరించో, భయపెట్టు, మొహమాట పెట్టు వాళ్ళని తీసుకెళ్ళటం, కొన్ని చోట్ల అయితే బూతులు కూడా తిట్టారు రానంటే అని చెప్పని. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అలాంటివి ఏమీ జరగలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వెళ్ళిపోవటమే ఇందులో ఒక పెద్ద హైలైట్ అని ఈయన చెప్పాడు. ఇది ఇలా ఉంటే కడప స్థానిక ఎమ్మెల్యేల మీద ప్రజలకు ఆగ్రహంగా ఉన్నా కూడా ఇవేవి మహానాడికి అడ్డు రాలేదు. అంటే ఎందుకు వస్తాయి మామూలుగా, ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం లేకే కదా స్టేట్ నుంచి అందరినీ కూడా ముందే డిప్లాయ్ చేసేసి ఆ బాధ్యతలన్నీ కూడా స్థానికులకు అప్పచెప్పకుండా వీళ్ళకి అప్పచెప్పారు. కానీ పాపం వాళ్ళు ఏదో ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఇది క్రెడిట్ అంతా మాదే అని చెప్పని. ఇది జరిగింది. దీన్ని ఈయన ఈ రకంగా కవరప్ చేసి ఇదే మహానాడికి ప్రత్యేకతని కూడా కితాబిచ్చారు. స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా కూడా ఇది అవ్వడం అనేది ఒక ప్రత్యేకత అంట. హైలైట్స్లో ఇది ఇంకొక హైలైట్. అది అలా ఉంటే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడితే దానికి ఎమ్మెల్యేలదే బాధ్యత అంటండి. ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. చంద్రబాబు పై భరోసా కించిత్తు కూడా సన్నగిల్లలేదు. అంటే స్థానిక ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద వ్యతిరేకత ఏర్పడినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద భరోసా తగ్గలేదు. కాబట్టి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ ఈ హైలైట్స్ అన్ని ఇలా ఉంటే అత్యద్భుతమైనటువంటి హైలైట్ ఇంకోటి చెప్పాడు ఈయన. అదేంటంటే ప్రజలు చంద్రబాబు మీద భరోసా సన్నగలేదు కాబట్టి ప్రజలు తమను తాము సర్ది చెప్పుకుంటున్నారు. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ ప్రజలు ఏంటంటే సూపర్ 6 హామీ పథకాలు అమలు చేయకపోయినా కూడా వాళ్ళల్లో వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇంకా పర్లేదు, ఈ ప్రభుత్వానికి ప్రజలు సర్ది చెప్పుకుంటున్నారు కాబట్టి ఇక పర్లేదు. అది అలా ఉంటే ఈయన నరేంద్ర మోడీ గారు లోకేష్ బాబు గారిని చాలా ప్రస్తుతిస్తూ మీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది,
గతంలో తడబడిన ప్రసంగాలు ఇప్పుడు ఆశువుగా ఉన్నాయి అని మోడీ అన్నారంట. దానికి ఈయన కూడా ఒత్తాసు పలుకుతూ ప్రధాని మోడీ అన్నది నిజమే. గతంలో కంటే కూడా లోకేష్ ఇప్పుడు రాటు తేలాడు. రాటు తేలాడో లేదో తెలియదు కానీ మోటు తేలాడని మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలను బట్టి మనం చెప్పొచ్చు. అయితే గతంలో కంటే లోకేష్ ఇప్పుడు రాటు తేలాడు. తెలుగు భాష బాగా మెరుగైందంటండి. అనర్గళంగా మాట్లాడుతున్నాడంట. ఇది ఈయన జర్నలిస్ట్ కదా పాపం, ఆ విషయాలు కూడా చాలా అద్భుతంగా చెప్పాడు. అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందంట. ఈ మాటలన్నీ ఏమో తెలియదు కానీ ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అనేది మాత్రం ఒప్పుకోవచ్చు. అందుకనే ఎవరిని పడితే ఆయన కొట్టండి అని చెప్పని ఆత్మవిశ్వాసంతోనే ఈయన అందరికీ కూడా హుకుములు జారీ చేయటం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి సిద్ధపడటం ఇదే జరుగుతూ ఉంది. సో ఇవన్నీ అలా ఉంచితే మళ్ళీ మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ప్రజల్లో వాళ్ళని వాళ్ళు సర్దుకుంటున్నారు. కాబట్టి సర్దుకుంటున్నారు కాబట్టి ఇక ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఢోకా లేదు కాబట్టి ఇక ఏం పర్లేదు. సూపర్ 6 పథకాలు, ప్రతి మహిళకి నెలకు 1500 పింఛను, నిరుద్యోగ యువతకు నెలకు 3000 భృతి, మహిళలకు ఇంకా ఇది తల్లికి వందనం, ప్రతి విద్యార్థికి 15,000 అందించే పథకాలు, ఇలాంటివన్నీ ఏమి చేయకపోయినా కూడా పర్లేదు. ఎందుకంటే ప్రజలు సర్దుకుంటారు. అది ఈయన చెప్పినటువంటి గొప్ప సీక్రెట్ని ఆయన రివీల్ చేశాడు. అంతే రకంగా కాకుండా విద్యా రంగంలో చాలా లోపాలు ఉన్నాయని కదా వీళ్ళంతా మాట్లాడుతుంది. పాఠశాలల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం చేసినటువంటి నాడు నేడు పథకాన్ని కొనసాగించడంలో వైఫల్యం అవడాన్ని, ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి సిబిఎస్ఈ విద్యా పాఠ్యాంశాల అమలు లాంటి కార్యక్రమాలు నిలిపివేయటం, ఇవన్నీ కూడా పర్లేదు. ఎందుకంటే ప్రజలు సర్దుకుంటున్నారు. తర్వాత మెగా డిఎస్సి నియామకాలు, 16,346 మంది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి హామీ ఇచ్చినా కూడా ఆ మెగా డిఎస్సి దగా డిఎస్సి అని చెప్పిన వాళ్ళు టీచర్లు రోడ్ల మీదకి వచ్చి అందులో అంశాల మీద గొడవలు చేస్తున్నా కూడా పర్లేదు. ఎందుకంటే ప్రజలు సర్దుకుంటారు. అందుకని తర్వాత రైతులు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. రైతు భరోసా, పంట బీమా, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఇవన్నీ కూడా వడ్డీ లేని రుణాలు, ఈ పథకాలన్నీ కూడా కొనసాగించడంలో వైఫల్యం చెందారని చెప్పని, అదే రకంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, వాటికి వాళ్ళ కార్డులు రద్దు చేయటం, పంట రుణాలు, బీమా నష్టం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే గిట్టుబాటు ధరలు లభించక గగ్గోలు పెడుతుంటే కూడా పర్లేదు. ఎందుకంటే ప్రజలందరూ సర్దుకుంటున్నారండి. అందుకని ఇబ్బంది ఏమి లేదు. ఇక ఉపాధి అవకాశాలకు వస్తే 20 లక్షల ఉద్యోగాల సృష్టికి హామీ ఇచ్చి దాన్ని కూడా వాయిదాలు వేయటం, గ్రామ వాలంటీర్లని 10,000 ఇస్తామని చెప్పేసి అసలు ఆ వ్యవస్థనే పూర్తిగా పీక్ అవతల పడేయటం, ఇంటింటికి రేషన్ తీసుకెళ్లేటువంటి వ్యవహారాన్ని దాన్ని కూడా తీసి అవతల పడేయటం, ఇవన్నీ పర్లేదు. ఎందుకంటే ప్రజలు సర్దుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే ఇక మొత్తం సభకి హైలైట్ ప్రధాని నరేంద్ర మోడీ గారు పొగిడాడు. ఈయన కూడా సాక్షాత్తు పొగిడాడు. ఆయన సామర్థ్యం ఎక్కడికో వెళ్ళిపోయిందని. కాబట్టి ఆయన అండర్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికి తాజాగా గతంలో ఈ విద్యా వ్యవస్థలో లోపాలు, అవి ఇవి మార్పులు చేర్పులు, టీచర్లు, ఈ సమస్యలన్నీ ఎలా ఉంటే ఎస్ఎస్సి పరీక్షల మూల్యాంకనంలో 11,000 కంటే ఎక్కువ పత్రాల్లో లోపాలు బయటపడటం, విద్యార్థుల యొక్క మార్కుల్లో భారీ అవకతవకలు జరగటం, ఇవన్నీ కూడా పర్లేదు. ఎందుకంటే ఆయన కెపాసిటీస్ ముందు పెద్ద ఇది కాదు కాబట్టి వాళ్ళు సర్దుకుంటారని చెప్పని మనం అనుకోవాలి. ఇక అప్పుల భారం విషయానికి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసకారుడు, మొత్తం ఆర్థికంగా అంతా కూడా విధ్వంసం చేశాడని ఒకవైపు చెప్తూనే లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మొదటి ఏడాదిలోనే 1.37 లక్షల రూపాయల కోట్ల అప్పులు చేసినా కూడా ప్రజలు సర్దుకుంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇక రెడ్ బుక్ రాజకీయాలు, పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఎవడి మీద పడితే వాడి మీద ఎడాపెడా కేసులు పెట్టడం, ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద రిటర్న్ అయ్యేలోపు వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇలా పూర్తిగా అసలు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కోర్టును మొట్టికాయలు వేస్తున్నా కూడా దాన్ని తమ తైనాతీలుగా మార్చుకొని వ్యవహరిస్తున్నటువంటి కార్యకలాపాల్లో వాళ్ళు ఐపీఎస్లైనా, ఐఏఎస్లైనా, రచయితలైనా, రాజకీయ నాయకులైన ఎవ్వరూ కూడా మినహాయింపు కాదని చేస్తున్నటువంటిది మాత్రం అక్కడ ఈయనకున్నటువంటి పట్టు ఏంటనేది రాటుదేలాడనేటువంటిది మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయినా ప్రజలు సర్దుకుపోతున్నారనే దాన్ని ఈయన చెప్పాడు కాబట్టి పర్లేదు. ఇక ఇసుక మద్యం మాఫియా, టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక మద్యం మాఫియాలో పాల్గొంటున్నారని వస్తున్నటువంటి వార్తల్ని డైరెక్ట్గా అంగీకరించకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్రమాలను అరికట్టడానికి 5 మెంబర్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇంతవరకు యాక్టివిటీస్ ఏం మొదలుపెట్టారో, ఏ రకంగా నిరోధిస్తున్నారో
తెలియదు, గుడుల పక్కన బడుల పక్కన కూడా ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈయన కితాబు ఇచ్చాడు కాబట్టి పర్లేదు, అది కూడా ఆ రకంగా కంటిన్యూ చేసుకుంటా పోతామంటే పర్లేదు. సో ఇప్పుడు యథావతా చెప్పేది ఏంటంటే ఈయన ఈ నాస్ట్రడామస్, మన తెలుగునాట నాస్ట్రడామస్ అయినటువంటి రాధాకృష్ణ గారు చెప్పినటువంటి దీంతో ఈ మహానాడు తర్వాత అద్భుతంగా ఉంది. ఈ భ్రమలన్నీ కూడా తొలగిపోయాయి, మబ్బులన్నీ కూడా. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి ప్రభుత్వం, ఇలాగే కొనసాగాలని ఆయన చెప్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున ఏమన్నా ఆశలు పెట్టుకున్నారేమో, అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. వీళ్ళు మాత్రం ఇదే రకంగా యథేచ్ఛగా కంటిన్యూ అయిపోవచ్చు అనేది కూడా ఆయన కితాబు ఇచ్చారు. శభాష్. కాబట్టి ఇది ఇంకా మరిన్ని పరిణామాలకు ఎన్ని దారితీస్తుందో చూద్దాం. ఎందుకంటే ఈయన జోస్యం ఆషామాషి జోస్యం కాదండి. గతంలో కూడా గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆహా ఓహో అని ఒకవైపు ప్రజా వ్యతిరేకత వస్తుంటే జాకీలేసి లేపి 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 ఆయన ఎక్కడో మబ్బుల్లో ప్రయాణించేటట్టు చేస్తే మొత్తం ఆ దెబ్బకి పూర్తిగా అధికారాన్ని కోల్పోయి 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి. సో మరి ఇప్పుడు కూడా ఇదే రకంగా ఆయన జోస్యం చెప్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క జాతకాలని ఎంతవరకు వీళ్ళు విశ్వసిస్తారో చేయనివ్వండి, దాన్ని బట్టి మన పరిణామాలని ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.